ఇది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెట్టి మింజమూరులో కానీ అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాం. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ బాగా చేయగలిగితే అవసరమైతే బెంగళూరు పోతారు, బాంబేకి పోతారు, అమెరికాకి వెళ్తారు. ఉదయగిరి వాళ్ళకి అలవాటే, ఎక్కడ అవకాశాలు ఉంటే అందిపుచ్చుకుని మొదటి స్టేజ్లో ఉదయగిరి ఉంది. తప్పకుండా దీనికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో భవిష్యత్తులో 2 విధానాలు ఉంటాయి. నేరుగా పోయి ఫిజికల్గా పనిచేయడం, 2 వర్చువల్గా పనిచేయడం ఆన్లైన్లో. ఈ 2కి స్పేస్ ఉంటుంది. ఎక్కడుండేది ముఖ్యం కాదు, ఎంత తెలివి ముఖ్యం. ఆ తెలివి నేర్పించే బాధ్యత మేము తీసుకుంటామని యువతకు హామీ ఇస్తున్నా. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. ఆంక్షలు లేకుండా పేదవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరు పింఛను పెట్టారంటే 35 రూపాయలు మొట్టమొదటిసారిగా పింఛను ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయల పింఛన్ని 2000 10 రెట్లు పెంచానా లేదా? నేనుంటే మొదటి నెలలోనే 3000 వచ్చింది, అవునా కాదా? ముక్కుతూ మూలుగుతూ మనం గట్టిగా పట్టుకుంటే అది 3000 చేశాడు నిన్నటితో. ఈరోజు హామీ ఇస్తున్నా 4000 రూపాయలు ప్రతి ఇంటి దగ్గరనే ఇస్తాం. మొదటి తారీఖునే ఇస్తాం. 1 నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తాం. 2వ నెలలో తీసుకుంటే 3వ నెలలో ఇస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే బాధ్యత మాది. బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛన్లు ఇప్పిస్తా. ఎప్పటి నుంచో నా కోరిక, బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. ఓట్లేశారు. ఈరోజు నేను వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం. ఇక్కడే మాదిగలున్నారు, మాదిగ దండోరా కూడా న్యాయం చేసే బాధ్యత మాది. నేనే ఒకప్పుడు కేటగరైజేషన్ పెట్టాను, దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాజిక ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం, అన్ని కులాలకు న్యాయం చేస్తాం. సమన్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఈరోజు ఉదయగిరిలో అనేక సమస్యలున్నాయి. కొంతమందికి అనుమానం చెప్తున్నాడు. నిన్న కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. నేను సమీక్ష ఏం చేశావని అడుగుతున్నాడు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, ఏం చేశానో ఒకసారి చరిత్ర తిరగేస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు డిఎస్సీ పెట్టాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు పెట్టాడు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది. నా పేరు చెప్తే మీకు గుర్తొచ్చేది హైదరాబాద్ లో హైటెక్ సిటీ గుర్తు వస్తుంది, అనంతపూర్లో కియా మోటార్ జ్ఞాపకం వస్తుంది, ఈరోజు పట్టసీమ జ్ఞాపకం వస్తుంది, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ జ్ఞాపకం వస్తుంది, ఏది చూసినా ఒక ఎయిర్పోర్ట్ జ్ఞాపకం వస్తుంది.
జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నావు, ఒక్క పని చెప్పు, ఒక్క పని. నీకంటూ ఒక్క ఇండస్ట్రీ, ఒక్క ప్రాజెక్టు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం. మరి ఏం మాట్లాడతావు నువ్వు? ఏది ఇవ్వకుండా బుగ్గలు నమ్మర్దాం అనుకున్నాడు. ఇంకా కూడా ముద్దులు అయిపోయినాయి, వాస్తవాలకు పిడిగుద్దులు వచ్చాయి కూడా అయిపోయినాయి. ఇంకా పిడిగుద్దులకు కూడా చివరి రోజులు తమ్ముడు ఇంకేమీ చేయలేడు. అందుకే నన్ను అడిగినప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అందజేయడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరిచ్చారయ్యా 2 రూపాయల కేజీ బియ్యం? ఎవరిచ్చారయ్యా పక్కా ఇళ్ల నిర్మాణం? ఎవరిచ్చారయ్యా 50 రూపాయలకు హెచ్పి కరెంటు? అవునా కాదా?